హే గాయ్స్, మన ఆడియన్స్ అయితే సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టుకోవాలైతే అడుగుతున్నారు. సో సబ్స్క్రైబ్ బటన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ ఎలా చేయాలని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్ బటన్ అయితే ఎలా వచ్చిందో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఈ టైప్స్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. మనం సింపుల్లీ న్యాచురల్గా రిమూవ్ చేసుకోవచ్చు. అందరికి తెలిసిన విషయమే, తెలియని వాళ్ళకైతే మనం చెప్దాం అనేసి మనమైతే వీడియో చేస్తున్నాము. సో మనకైతే కామెంట్ ఎవరైతే అడుగుతున్నారు, అన్న సబ్స్క్రైబ్ బటన్కి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అయితే సింపుల్గా అయితే అడుగుతున్నారు. సో అన్న యూట్యూబ్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాటి క్వాలిటీ బాగుండదు, అంతే బ్లేర్గా అనిపిస్తుంది. సో మనకైతే ఒక యాప్లో అయితే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను, అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మన వీడియోస్కి అయితే అప్లై చేయండి అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా రిమూవ్ చేయాలైతే మీకు చూపిస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే ఇక్కడ చూపిద్దాము. సో వన్స్ అప్పటి వరకు అయితే మన ఛానల్కి అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ అయితే మీకైతే ఖచ్చితంగా చేసి పెడతాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మనకైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకైతే స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది. స్క్రీన్ రికార్డ్ అయితే చూపిద్దాం. సో వన్స్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళండి. క్రోమ్లో వెళ్తే మనకి ఇక్కడ సర్చ్ బార్లో పిక్సాబే పిక్సాబేకు సెర్చ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫ్రీ ఫుటేజ్ అయితే దొరుకుతాయి. ఏం కావాలంటే అది ఫుటేజ్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు ఇక్కడ ఫస్ట్లీ పిక్సాబే అయితే వచ్చింది, ఫస్ట్లీ అదైతే ఓపెన్ చేసుకోండి. వన్స్ మీరు ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆల్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఆల్ ఇమేజెస్ వస్తున్నాయి. దానికి సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఉంది, వీడియో సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు ఇట్లా వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏం సెర్చ్ చేస్తారు అంటే సబ్స్క్రైబ్ బటన్. సో సబ్స్క్రైబ్ బటన్ సెర్చ్ చేస్తే చాలా వస్తాయి. మీకు ఏది కావాలన్నా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే మీకు ఇక్కడ చూపిస్తాను. ఏదైనా కావాలనుకుంటే కిందికి స్క్రోల్ చేస్తే మనకి నచ్చిన సబ్స్క్రైబ్ బటన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకైతే ఏదైతే బాగుందనేసి మీకు ఇక్కడ చూపిద్దామండి. ఇది బాగుంది అనుకుంటున్నా. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకుందాం. వన్స్ ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ప్లే చేద్దాం. ఇట్లా వచ్చేస్తుంది. ఓకే వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ప్లే అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అనేది మనకు రిమూవ్ కావాలి. సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కావాలి. అందరికీ తెలుసు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి. కొత్త ఆడియన్స్ మాత్రానికి తెలుస్తలేదు. మనకైతే కామెంట్ ద్వారా అయితే అడుగుతున్నారు, అన్న బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అని అడుగుతున్నారు. సో తెలియని వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతాయి ఈ వీడియో. సో అనేసి నేనైతే చెప్తున్నాను అనమాట. సో వన్స్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్కు ఓకే వేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్కి ఓకే వేస్తే మనకి ఇక్కడ సైజెస్ వస్తున్నాయి. మీ మొబైల్ సైజ్ ఎంత ఉందో చూసుకోండి. సో సపోర్ట్ చేస్తుందో లేదో అయితే హై క్వాలిటీ అయితే హై క్వాలిటీ డౌన్లోడ్ చేసుకోండి, తక్కువ క్వాలిటీ అయితే తక్కువ క్వాలిటీ చేసుకోండి. నేనైతే ఇక్కడ సైజెస్ 1280x720 MP4 సైజెస్ అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకైతే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, మీ మొబైల్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను వన్స్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్ వస్తుంది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ చేసుకుందాం. వన్స్ మీరు ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ప్లే అవుతుంది. సో ఇట్లా ప్లే అవుతుంది చూడండి, బాగుంది కదా. సో దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. సో ఇట్లా మీకు బ్యాక్ వచ్చేద్దాం, మీకు చూపిస్తాను, పెట్టి చూపిస్తాను ఒక వీడియో. సో మనకు ఇక్కడ నేనైతే VNలో చేసి చూపిస్తాను మీకు. లైక్ ఇట్లా కైన్ మాస్టర్లో కానీ సంథింగ్ వేరే యాప్లో మీరు ఎడిటింగ్ చేస్తున్నారు అనుకోండి, VN అయితే నేను చేస్తాను. సో కైన్ మాస్టర్ కానీ వేరే డిఫరెంట్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి చేసుకోవాలంటే. సో VN కాకుండా కైన్ మాస్టర్లో చాలా ఆడియన్స్ అయితే చేస్తారు. సో కైన్ మాస్టర్లో ఎలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలైతే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా అయితే నేను మీ కామెంట్ చదివి నేను మీకు రిప్లై ఇస్తాను, నేను వీడియో చేస్తాను అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఇక్కడైతే మీకు VNలో చూపిస్తాను. వన్స్ మీరు ఇట్లా VN ఓపెన్ చేసుకోండి. VN యాప్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్కి ఓకే వేసుకోండి. ప్లస్ సింబల్ ఓకే వేస్తే మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని అడుగుతుంది కదా, న్యూ ప్రాజెక్ట్కి ఓకే వేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఓకే వేస్తే మనకి ఇక్కడ ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. వన్స్ నేనైతే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. సో సంథింగ్ ఏదో ఒక వీడియో తీసుకోవాలంటున్నా. ఓకే, ఈ వీడియో తీసుకుంటున్నా. ఓకే, మనం ఇక్కడ మీరు ఎక్కడైనా సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకోవాలి, ఎక్కడైనా పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెడతా అంటున్నా, మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నేనైతే ఇక్కడ పెడతా అంటున్నా. సో మనకి వన్స్ మీరు సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ నుండి తీసుకోవాలి, సో అది కూడా క్వశ్చన్ మీకు ఉండొచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది, జాగ్రత్తగా చూడండి. ప్లస్ సింబల్కి ఓకే వేసుకోండి.
ప్లస్ సింబల్కి ఓకే చేస్తే వీడియో టు ఫోటో ఫస్ట్లీ ఇక్కడ స్ట్రైక్ ఉంది, స్టిక్కర్స్ ఉంది, స్టిక్కర్స్కి ఓకే వేసుకోకండి. వీడియో టు ఫోటోకి ఓకే వేసుకోండి. వన్స్ మీరు ఓకే వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఇక్కడ గ్రీన్ సింగల్ అయితే కనిపిస్తుంది, గ్రీన్ పిఎన్జీ లేదా సబ్స్క్రైబ్ బటన్ అనుకుందాం. ఓకే, దీనికి ఓకే వేసుకుందాం. ఓకే వేసుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. సో మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ మీకు ప్లే చేసి చూపిస్తాను కాబట్టి. సో మేము ఏం చేస్తాం అయితే మనకు మార్కెట్లో సో ఇట్లా వస్తుంది. సో మనకి ఇక్కడ సో గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కావాలి. ఎట్లా రిమూవ్ కావాలనేది చూడండి. సో దీనికి ఓకే వేసుకోండి. వన్స్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్కి అయితే ఓకే వేసుకోండి. ఇక్కడ కింద చూడండి, కింద స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా కీ కనిపిస్తుంది. రైట్ సైడ్ నుండి సెకండ్ క్రోమా కీకి ఓకే వేసుకోండి. క్రోమా కీకి ఓకే వేస్తే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ కాదు. ఇక్కడ వన్స్ ఇట్లా ఓకే వేస్తే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ కాదు. మీకు ప్లే చేసి చూపిస్తాను. రిమూవ్ కాలేదు. సో ఏం చేయాలా, సబ్స్క్రైబ్ బటన్కి అయితే ఓకే వేసుకోండి. ఇక్కడ క్రోమా కీకి ఓకే వేస్తే మనకి ఇక్కడ మన ఫింగర్ ఉంటుంది కదా, మన ఫింగర్కి ఇట్లా పట్టి ఇట్లా మూవ్ చేసి ఇట్లా వదిలేయడం అంతే. వదిలేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంది కదా, ఇక్కడ ఓకే ఉంది కదా, ఈ ఓకేకి ఓకే వేసుకోండి. వెళ్ళిపోయింది. సో అంతే ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ లేదు. సో అందరికి తెలవాలంటే చెప్తున్నా చేద్దా. సో ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అయితే మనకి ఇక్కడ 2 ఫింగర్ పట్టి ఇట్లా బిగ్ సైజ్ చేసుకోవాలంటే బిగ్ సైజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇట్లా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అది. సో మేము ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. ఈ మంత్ అయితే మార్చ్ మంత్ అయితే మనకి ఇక్కడ టమాటాలు అయితే అవైలబుల్ ఉంటాయి. సో మనకు 20 రూపీస్ కేజీ అయితే మనకు మార్కెట్లో వచ్చిందా ఉంటాయి కాబట్టి ఇట్లా వస్తుంది. సో బాగుంది కదా, ఇట్లా మీరు పెట్టుకోవచ్చు. ఏం పెద్ద ప్రాసెస్ లేదు కాబట్టి. ఓకే, ఇట్లా మీరు పెట్టుకొని మీకు సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుంటే మీకు ఒక ఆడియన్స్కి అయితే ఒక థాట్ వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా చూడగానే ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవాలంటే ఒక థాట్ వస్తుంది అనమాట. ఓకే, అట్లా సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకుంటే మనకైతే సబ్స్క్రైబ్ రారు. సో మనకు అలా ఒక థాట్ వస్తుంది, కింద సబ్స్క్రైబ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, ఇట్లా క్లిక్ చేసారని సబ్స్క్రైబ్ అయిపోతారు. మనకు లైక్ కావాలంటే లైక్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇందులోనే లైక్ బటన్ ఉంది కాబట్టి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.